నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, ఈ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శన ద్వారా భక్తజనులకి వారి భవిష్యత్తును తెలుసుకోవాలంటే ఎలాగో వివరిస్తారా? ఖచ్చితంగా అమ్మా. అయితే ఇక్కడ మనము చూస్తున్నటువంటి దాన్ని త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం అంటారు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడాను ఈ విషయం గురించి తెలియజేశాను. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానంగా చాలా మంది దూర ప్రాంతాల నుండి కూడాను ఉంటారు కదా గురుగారు. అయితే వారు ఎలాగ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, ఇలా నేరుగా రావాలన్నా లేకపోతే ఫోన్లోనైనా తెలియజేయగలరా అనే అంశాన్ని మీరు అడిగినట్లుగా నేను భావిస్తున్నాను. అంతేనా? అయితే ఇప్పుడు దీనికి సమాధానం ఏంటంటే, దీనిని భూత భవిష్యత్ విద్యుత్ ప్రభ అనే అంశంతో పోలుస్తాను నేనైతే. అయితే ఫోన్ ద్వారా మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా నేను చెప్పడానికి అవకాశం ఉంది. కొంతమంది అయితే ఇదేంటి ఒక జ్యోతిష్య శాస్త్ర చరిత్రలోనే కనీవిని ఎరుందిగా ఉన్నదే అని కొంతమంది నేరుగా వచ్చి కూడా సందర్శించిన వాళ్ళు ఉన్నారు. వారైతే ఖచ్చితంగా పరిపూర్ణమైన తృప్తితో ముందుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ. మొన్నటికి మొన్న ఒక ముస్లిం మహిళ నాకు ఫోన్ చేసింది. గురుగారు, ఈ విధంగా మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసాము, ఏ విషయానైనా చెప్పేస్తానని చెప్పారు, అందుకు మేము సంతోషించి మీకు అమౌంట్ కూడా పంపిస్తున్నాము, ఫోన్ పే చేస్తున్నామని కూడా పంపించారు. తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మా ఎవరి గురించి తెలియజేయాలంటే మా అబ్బాయి గురించి తెలియజేయాలి. ఎంత వయసు ఉంటుంది అయినా రుమారుగా చెప్పంటే 25 సంవత్సరాలు ఉంటుంది గురుగారు. అయితే ఇప్పుడు అబ్బాయి గురించి ఏం కావాలంటే, లేదు చరిత్ర అంతా చెప్పేయండి, పుట్టుక నుంచి చనిపోయేంత వరకు మొత్తం చెప్పేయండి, అదే కదా మీరు చెప్పారు ఇంటర్వ్యూలో అని అడిగారు. అమ్మ అట్లా కాదు నాయన, చరిత్ర అంతా చెప్పాలంటే రోజుల తరబడి చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏ ఒక సమస్య గురించి, ఆరోగ్యం గురించి కావాలన్నా, లేదా విద్య గురించి కావాలా, ఉద్యోగం గురించి కావాలా, వివాహం గురించి కావాలా, ఆ విషయాల్ని నాకు కానీ తెలియజేస్తే ఆ విషయాల్ని అమ్మవారిని అడిగి చెప్తానంటే, లేదు మీరు చెప్పింది అలా కాదు, నేను ఇంటర్వ్యూ చేసి భలే ఇంప్రెస్ అయిపోయినాను అని ఆ విధంగా చెప్పుకొచ్చింది. అమ్మా అసలు వీలు కాదు, కానీ నీ అమౌంట్ వెనక్కి రిటర్న్ పంపిస్తానమ్మా, నువ్వు ఎవరి దగ్గర చూపించుకో, నేను అడిగిన దానికి సరిగా సమాధానం ఇవ్వట్లేదు అనేసి రిటర్న్ కూడా పంపించడం జరిగింది. అలా కాకుండా అంటే తలకేస్తే తోక్కేస్తే తలకి ఎంట్రుకలు మూడేసే రకంగా కానీ ఇక్కడ క్వశ్చన్స్ అడగకూడదు. ఎలాగంటే ఏదైనా రీజనబుల్ గా ఉండాలి. గురుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ఈ యొక్క త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం చూసి మాకు విషయాలు తెలియజేయండి, మా భవిష్యత్తుని, మాకు ఉన్నటువంటి ప్రాప్తాన్ని, భగవంతుడు మాకు ఇచ్చిన యోగాల్ని తెలియజేస్తే సంతోషిస్తామంటే నేను చక్కగా అమ్మవారి యొక్క దృష్టిలోకి వెళ్ళి చర్మ దుర్దర్శన సాక్షాత్కార స్థితితో చూస్తాను. కొంతమంది అలా కాదు, మేము నేరుగా వస్తాము, ఇంకా సంతోషం. నేను వారి చేతిలో ఇప్పుడు మీకు ఇస్తున్నట్టుగానే ఈ యంత్రం ఉంటుంది, యంత్రం ఇలా పట్టండి, చెయ్యి ఇలా చేతిలో పెట్టి తీసుకుంటాను. అమ్మ మీరు ఏ విషయం మీద అయితే ఇక్కడికి వచ్చారో ఆ విషయాన్ని తలుచుకోండి, మనసులో నాకు చెప్పకండి అంటాను. అది మగవారైనా కానీ లేదా ఆడవారైనా కానీ వారు తలుచుకున్న తర్వాత తీసుకొని నేను ఇలా పెట్టి, మీరు ఈ విషయం మీద వచ్చారు నా దగ్గరికి అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది ఒక స్కానర్ లాగా పనిచేస్తుంది. అలా పెట్టినప్పుడు మీకు ఆరోగ్యం గురించే కదా మీరు అడగాలనుకున్నారు అంటే, అవును గురుగారు కరెక్ట్ గా చెప్పారు. సరే ఆరోగ్యం గురించి అలా అడిగినప్పుడు నీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది నేను చూసినప్పుడు, ఫలానా ఇన్ని సంవత్సరాల నుండి ఆరోగ్యం నీకు బాగలేదు, ఇది దుష్టశక్తుల వల్ల వచ్చిందా, లేదా డాక్టర్ల దగ్గర పోతే తగ్గుతుందా, లేకపోతే ఇది ఒక మాంత్రిక విధానం ద్వారా మనం ముందుకెళ్లాలా అన్న విషయాల్ని అమ్మవారు నాకు తెలియజేయడం జరుగుతుంది. అలా తెలియజేయడం జరిగినప్పుడు చక్కగా ఏం చేస్తానంటే, ఈ విధంగా నివారణ ఉంటుంది దీనికి చేసుకొని చెప్తుంటాను. లేదంటే నేను ప్రతి శుక్రవారం చేసే 24 హోమాల్లో ఆదరణ వేద రూపేణ దక్షిణాచార పద్ధతిలో చేసే ఈ హోమాల్లో పాల్గొనండి, దానికి ఉపశమనం కలుగుతుందని చెప్తుంటాను. అవసరం లేకపోతే నా హోమానికి రమ్మని కూడా చెప్పను. అయితే దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే, అది నేరుగా వచ్చినా లేదా దూర ప్రాంతంలో ఉన్నా గానీ, ఒకవేళ స్కానింగ్ లో కూడా రానటువంటి కొన్ని రోగాలను కూడా అమ్మవారు తెలియజేస్తుంది. ఫలానా ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇన్ని బాధలతో బాధపడుతున్నారు, మీరు ఇలాగ ఇంటిని కట్టుకున్నారు, లేకపోతే దాన్ని అమ్మేశారు, ఎందుకు అమ్మారు, ఎవరి దగ్గర మీరు అవమానించబడ్డారు, ఇలాంటి విషయాలు ఏదైనా కానీ చెప్పడానికి అమ్మవారు సుముఖంగా ఈ యొక్క త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఎవరిని కానీ అపహారం చేయడానికి నేను ఇక్కడేం చెప్పడం లేదు. నాకు ప్రసాదించినటువంటి శక్తిని అమ్మవారి అనుగ్రహంతో 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శన్ని అందరికి పరిచయం చేస్తున్నాను. మోస్ట్లీ నేరుగా వచ్చే వాళ్ళే ఉంటారు, ఫోన్ లో ఎవరో ఒకరు తెలుసుకుంటుంటారు. అది నేరుగా రావడం వల్లే మంచి ఉపయోగాలు ఉంటాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు.
నాకు 18 సంవత్సరాల జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం ఉంది కనుక కూలంకషంగా ఏ విషయాన్నైనా గాని పూసగుచ్చినట్టుగా చెప్పగలను. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహంతో తెలియని రహస్యాలను తెలుసుకోవాలి. మా అబ్బాయికి ఫారిన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, వానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎలా చేయాలి? ఇప్పుడు అమ్మవారి యొక్క దృష్టితో చూడాలి. అంటే మీరు మన ఇంట్లో కూర్చుంటే ఆ గోడ వైపు ఆ తర్వాత ఏముందో చెప్పలేరు, కానీ అమ్మవారు ఏ విషయాన్నైనా ఈ ప్రపంచంలో ఏ మూల ఉండదు కానీ చెప్పగలుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు నేనే ఒక విషయం అని భావిస్తాను, నా శరీరమే ఒక విషయము, అంటే విశ్వం అంతా ఏం జరిగేది నా శరీరంలోనే జరుగుతుంటుంది. ఉదాహరణ నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు ఎక్కడో అంటే ఒక ముక్కు మీద ఒక ఈగ వచ్చి వాలింది అనుకోండి, ఆ ఈగను అలా తట్టేసి వెంటనే మీతో మాట్లాడుతుంటాను. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగేది అది సభ్యమైనవే, చెడ్డవై కూడా జరుగుతుంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. అనవసరమైన వాటిని నేను చర్చించను ఇక్కడ. అవసరమైన వాటిని మీకు ఏదైతే అవసరమైన నా దగ్గరికి వచ్చారో దాన్ని మాత్రమే చెప్పగలను. ఇంతకు మునుపు ఇక్కడ దగ్గరలో ఒక చిన్న స్కూల్ దగ్గర ఒక విషయం జరిగింది. ఒక స్త్రీ పాపం ఏడుస్తూ వచ్చింది, గురుగారు మేము 18 సంవత్సరాలుగా ఆ యొక్క స్కూల్ నడుపుతున్నాము, అది వికలాంగులకు సంబంధించిన స్కూలు, అందులోనే ఒక అబ్బాయి తప్పిపోయినాడు, మా పైన కేసు పెట్టారు, అందువల్ల మా ఇంటి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, అవమానం తట్టుకోలేక మా ఇంటి ఆయన చనిపోవాలనుకుంటున్నాడు, 18 సంవత్సరాల కరెస్పాండెంట్ గా ఉన్నాం మేము ఆ స్కూల్ కి, ఎలాగ అబ్బాయి ఉన్నాడా బతికున్నాడు లేదనేసి నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు ఆమె చేతిలో ఇప్పుడు మీకు ఇచ్చినట్టుగానే యంత్రం ఇచ్చి అమ్మ చూస్తామని చెప్తే అబ్బాయి పేరు చెప్పమన్నాడు. దాదాపు 11 సంవత్సరాల పిల్లవాడు, దగ్గరలోని పుత్తూరు దగ్గర ఒక వికలాంగుల స్కూల్ అది, దాని నుండి రావడం జరిగింది. అప్పుడు చెప్పినాను, మీకు భయపడాల్సిన అవసరం లేదు, అబ్బాయి లైవ్ లోనే ఉన్నాడు, నీకు 10 రోజుల్లో కల్లా అతను ఎక్కడుండే తెలుస్తుంది, ముఖ్యంగా చెన్నై వైపు పోయి చూడండి, అటువైపు ఉన్నాడంటే 10 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, గురుగారు మీరు చెప్పింది నిజమైంది, చాలా సంతోషం, ఎక్కడెక్కడో తిరిగాము, మేము పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి చాలా మంది మమ్మల్ని నిందించారు, బిడ్డలు మీరు కిడ్నాప్ చేపించి లేక శరీరంలో అవయవాలను ఏమైనా వేరే వాటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని కూడా నిందించారు. అలాంటి సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాకు మళ్ళీ కూడాను పునర్జీవనం అంటే పునర్జన్మ కలిగింది అని ఖచ్చితంగా చెప్పగలము అని వాళ్ళు అమ్మవారి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇలాంటి విషయాలే కాకుండా అనేక విషయాల్ని మాకు ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మంచి జరుగుతున్నందుకు మొదట నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఈ జన్మ మాకు తరించింది అని. అంటే దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వచ్చు, ఒకవేళ ఇస్తే ఏమవుతుంది, రోజు వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, హింసించడం జరుగుతుంది. ఒకవేళ మీకు నిజంగా మా నుండి తెలుసుకోవాలి, ఆ కుతూహలం ముందే అనుకోండి, రాండి, వాళ్ళ అడ్రస్ కావాలంటే ఇస్తాను. అంటే ఇలాంటి విషయాలనే కాకుండా మన జీవితంలో ఏ ఒక్క చిన్న విషయాన్నైనా తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఈ అబ్బాయి ఎలాంటి చదువుతాడు, ఎంత ఉన్నత స్థాయికి వెళ్తాడు, ఏ విధమైనటువంటి విధానంతో ముందుకెళ్తాడు, అలాంటి విషయాలు కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు, ఇతర దేశాలకు వెళ్లే విషయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క వృత్తిని ఏది స్వీకరిస్తే మంచి ఉత్తమమైన స్థాయిలోకి వెళ్తారని చెప్పొచ్చు. అలాగే కరెంట్ అఫైర్ గా చెప్పుకున్నటువంటి ఇలాంటి ఎలక్షన్ సందర్భంలో కూడా ఎవరు ఉత్తీర్ణత సాధిస్తారు, ఎవరు గెలుస్తారు ఏంటి అనే విషయాలు కూడా అమ్మవారు చెప్పడానికి సిద్ధంగా ఉంది. అయితే ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు, కానీ నేను అడిగిన దానికి సవ్యంగా సమన్వయంగా సమాధానం చెప్పాలి. నేను అడిగేది ఏముండదు, అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి, పేరేమిటి, పూర్తి పేరేమిటి, అయితే ఆ స్త్రీకి కానీ పురుషునికి ఎంత వయసు ఉంటుందని అడుగుతాను. అయితే ఈ విషయాలన్నింటినీ తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడున్న ట్రాన్సిట్ లో ఏమి కావాలి, మీకు ఉద్యోగం గురించి కావాలా, లేదా విద్య గురించి కావాలా, ఆరోగ్యం గురించి కావాలా, లేదా కుటుంబ వ్యవస్థ గురించి కావాలని ఒక 4 మాటలు అడుగుతాను. ఆ విషయాలు చెప్తే నేను ఆరోగ్యం అంటే ఈ ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు, దీన్ని డాక్టర్ దగ్గరికి పోతే తగ్గుతుందా, లేదా అమ్మవారి అనుగ్రహంతోనో లేదా కులదేవత అనుగ్రహంతో తగ్గుతుందా అన్న విషయాలు కూడా తెలియజేస్తాను. కొంతమంది చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ సరిగ్గా బాగాలేక అక్కడ చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అదేదో ముందుగానే తెలుసుకుంటే ఇక్కడికి వెళ్తున్నాము, ఇక్కడ వెళ్తే మంచి జరుగుతుంది తెలుసుకుంటే కూడా మంచిదే కదా. అలాగే ఎన్నో జరిగినాయి వేరే వీడియో ద్వారా. అలాగే ఎలా సంభవించింది, ఒక పెద్ద వ్యక్తి, అతను ఒక ఎంఆర్ఓ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గర రావడం కూడా జరిగింది. అతనికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అవసరమో, ఎక్కడ వెళ్తే మీకు బాగవుతుందో చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చెక్ చేస్తే మీకు ఏం లేదండి, నార్మల్ గా ఉంది, బాగా అయిపోయిందని అన్నారు. అది ముందు రోజు ఆపరేషన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దగ్గరలోనే రాపూర్కు సంబంధించినట్టు ఒక ఎంఆర్ఓ నా దగ్గర రావడం జరిగింది. అతనికి చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాడు, గురుగారు నాకు ఇలా ఉంది పరిస్థితి, ఏమిటంటే ఇది తగ్గిపోతుంది, మీరు వెళ్ళి 1 వీక్ తర్వాత బెంగళూరులో చెక్ చేసుకుని చెప్పాను. చెక్ చేసుకున్న తర్వాత ఏం లేదు, నార్మల్ అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా నా వల్ల జరుగుతుందని చెప్పడం లేదు, అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మవారు ప్రసాదించినటువంటి గొప్ప అనుష్ఠాన సాధనతో, మా గురువు అందించినటువంటి గొప్ప విద్యతో నేను ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. దీని పట్ల ఎవరికైనా నమ్మకం ఉండి
గురువుగారు చెప్పింది నిజమైన నమ్మితే రాండి, ఎవరు ప్రోద్బలం చేయటం లేదు, బలవంతం కూడా చేయటం లేదు. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శన అనేది కూడాను ప్రపంచంలోనే కనీ విని ఎరుగునటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వింత అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. నేను మాత్రం ఖచ్చితమైన ప్రమాణాలతో సవ్య అపసవ్య దిశల్లో ఉన్నటువంటి ఈ యొక్క చక్రం ద్వారా నేను తెలియజేస్తుంటాను. అందుకని అమ్మవారిని సవ్య అపసవ్యాయ నమః అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకున్న వారు అదృష్టవంతులని నేను మాత్రం భావిస్తున్నాను. ఎందుకంటే తెలియని రహస్యాలని మన జీవితంలో మనం పొందగలిగే ప్రాప్తి ఏమిటి అని తెలుసుకొని కానీ ముందుకెళ్ళగలిగితే అది సాధించడానికి సులభ మార్గం అవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. విపులంగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. మంచిదైనా సంతోషం. ఇలాగా మీరు అన్నింటిని ఉపయోగించుకొని ముందుకెళ్ళగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.